టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. కార్ ప్రమాదంలో గాయాల పాలైన టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి సొంతూరుకి వెళ్తూ ఉండగా రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డెహ్రాడూన్ హైవేపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వేగంగా ప్రయాణిస్తూ ఉండడం, అందులోనూ పంత్ నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోగా పంత్కి తీవ్ర గాయాలయ్యాయి. మొదట ఓ లారీ డ్రైవర్ యాక్సిడెంట్ ని గుర్తించి పంత్ని కారు నుంచి వెలుపలికి తీసి స్థానిక హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి చొరవ తీసుకుని పంత్ని ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తోంది. ఈ మధ్యనే పంత్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. యాక్సిడెంట్ తర్వాత తొలిసారిగా అడుగులు వేసిన పంత్ అందుకు సంబంధించిన ఫోటోలు అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేశాడు. ఒక అడుగు బలంగా, ఒక అడుగు బెటర్ అను కొటేషన్తో తన రాకను అభిమానులకు తెలియజేశాడు. కాగా పంత్ ఇటీవల అభిమానులు శ్రేయోభిలాషుల కోసం ఒక పోస్ట్ పెట్టిన సంగతి విదితమే. అందులో తన శస్త్రచికిత్స గురించి, కోలుకోవడం గురించి తెలియజేశాడు. శస్త్రచికిత్స విజయవంతమైందని, తాను వేగంగా కోలుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.